డాన్స్ ఎత్తే అదిరిపోద్దండి. మంచి గ్రేస్ కూడా ఉంటుందండి. ఆయన డాన్స్ అంత అందంగా ఉండుద్దో ఆయన మనసు కూడా అంత మంచిదండి. హాయ్, ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతారండి. మరి అట్టాంటి ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటే మనకు కూడా మంచిది కదండి. ఇప్పుడు నేను ఎవరి కోసం చెప్తున్నానో తెలుసా? తెలదని మాత్రం అనొద్దండి. హాయ్, చూసేయండి మరి. నటుడిగా కంటే సేవా కార్యక్రమాలతోనే ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రాఘవ లారెన్స్. ఇప్పుడు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తీవ్ర పేదరికంతో పాటు అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న శ్వేత అనే దివ్యాంగురాలికి సొంత ఇల్లు కట్టించి ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆమెకు అండగా నిలిచిన లారెన్స్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్వేత దీన పరిస్థితి గురించి తెలుసుకున్న లారెన్స్ తొలుత ఆమె ప్రయాణ అవసరాల కోసం ఒక వీల్చైర్ స్కూటీని బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తిరిగి నడవడానికి అవసరమైన వైద్య సహాయం అందించి కృత్రిమ కారును కూడా ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఆమెకు సురక్షితమైన నివాసం కల్పించాలనే ఉద్దేశంతో మరో ముందడుగు వేశారు. శ్వేతకు ఒక సురక్షితమైన ఇల్లు అవసరమని, ఆమెకు సొంతిల్లు కట్టించడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు లారెన్స్. ఈ వార్త తెలియగానే నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ లారెన్స్ అన్నా అంటూ అభినందనలు కురిపిస్తున్నారు. లారెన్స్ స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం అందుతోంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, క్యాన్సర్ బాధితులకు వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆయన తన సేవలను విస్తరిస్తున్నారు. ఇటీవలే కొందరు రైతులకు ట్రాక్టర్లు కూడా అందించారు. ఒకవైపు ఇలా సామాజిక సేవలో ముందుంటూనే మరోవైపు తన సినిమా ప్రాజెక్టులతోనూ లారెన్స్ బిజీగా ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన సిరీస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్లో తదుపరి చిత్రంగా కాంచన 4 రాబోతోంది.